ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతున్నావు? మా చెల్లి తాగడం ఏంటి? మా ఇంటి అవంటే అలాంటి అలవాట్లు లేవు. మా అన్నయ్య ఆ విధంగా మమ్మల్ని పెంచలేదు. పాపా పాపా ఏమైనాది? ఏమట్టుండవు? వైశాలి అన్న దాంట్లో తప్పే ఉండాది. అంత గుప్పుమని వాసన కొడతా ఉండాది. ఈ అలవాట్లు కూడా ఉండాయా మీ ఇంట్లో? ఏంటమ్మా చిన్నపిల్ల అమ్మాయి తాగడం ఏంటి? అన్నా తాగుండదన్నా. అందుకే ఒళ్ళు తెలియకుండా ఎట్ట తోలుతుండదు చూడు. లేదు, నా చెల్లికి అలాంటి అలవాట్లేం లేవు. అవును పాపం, తెలియనంత వరకు అందరూ బుద్ధిమంతులే. కళ్ళ ముందే అట్ట తూగుతా ఉండాది. అలవాటు లేదని చెప్తుండావే. నేను ఇందుకే అన్న చెప్తుండాను, ఇట్లాంటి వాళ్ళు మనింటికి పనికిరారు అని. చూసినావా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాదిరుండారు. సరిగ్గా చదువు కూడా పూర్తయినాదో లేదో ఈ మాదిరిగా తాగుతూ తిరుగుతా ఉండాది పాప. ఇట్లాంటి సంబంధాలన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకునుండవు నువ్వు. దయచేసి మీరు అలా మాట్లాడకండి. ఏమైందో ఏంటో తెలుసుకోవాలి కదా. నా చెల్లి నిజంగా తాగదు అని నువ్వు చెప్తే సరిపోతాదా? అగుపిస్తల్లా కండ్లకి. ముందు తనకి ఏమైందో ఏంటో చూడండి అత్త. ఏంద్రా చూసాడుది? ముందు అమ్మాయిని మామూలు మనిషిని చేస్తే ఏమైందో ఏంటో తెలుసుకోవచ్చు కదా. ఇట్టంటోళ్ళని మామూలు మనిషిని చెయ్యాలంటే నెత్తిన నీళ్లు కుమ్మరించాలన్నా ఆ దరిద్రం మనకెందుకో? అసలు ఈ అమ్మి మన ఇంటికి ఎందుకు వచ్చుండాది? ఎవరు తీసుకొచ్చినారు? ఎందుకు వస్తారు అన్నపూర్ణ? వాళ్ళక్క ఇంట్లో ఉంది కాబట్టి అక్క కోసం వస్తారు. అందులో తప్పే ఉంది అన్నా. అసలు రావడం తప్పేమీ లేదన్నా. ఈ విధంగా తాగేసి రావడమే తప్పు. అది కూడా అర్ధరాత్రి దాకా తాగేసి ఎటు పోవాలనో తెలియక వాళ్ళింటికి పోలేక ఈ ఇంటికొచ్చినట్టుండాది. ఒక పూట అలవాటైనదంటే ఇంక రోజు అదే పని. ఆ విధంగా తాగేసి ఉండదంటే కొత్త అలవాటేమీ కాదు, బాగానే అలవాటైనట్టుండాది. మా అమ్మ పెంపకం అట్టా, మా ఎన్న పెంపకం ఇట్టా అని చెప్తుంటావు కదా. ఇదేనా తల్లి మీ అమ్మ పెంపకం? ఇదేనా మీ అన్న పెంపకం? ఇట్లేనా పెంచేది ఆడపిల్లల్ని? వర్ష, విజయ, వర్ష, 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 ఏమైంది నీకు? వచ్చినా ఇంకా నువ్వు రాలేదేందా అని అనుకుంటా ఉండాను. మీ చెల్లి నిండా తాగేసొచ్చుండాది. మా చెల్లి తాగేసి రావడం ఏంటి? అబ్బా, ఏం ఆశ్చర్యపోతున్నారబ్బా, కొత్తగా ఇప్పుడే చూసినట్టు. తాగడం అలవాటు లేకపోతే అట్ట ఎట్ట ఉంటాది? ఒళ్ళు తెలియకుండా అట్లా ఎందుకు తాగుతాది? వాళ్ళు తప్పు చేసినా తప్పు చేయనట్టే మాట్లాడతారు వదినా. అది వాళ్ళకి అలవాటే కదా. అయినా ఆడపిల్ల అర్ధరాత్రి వరకు తాగొస్తుంది అంటే ఈ అలవాట్లు ఈవిడికి మాత్రమే ఉన్నాయో మిగిలిన వాళ్ళకు కూడా ఉన్నాయో? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఏ రోషం వస్తుండదా? ఆ పాపని చూస్తుంటేనే తెలుస్తుండది ఎంత బాగా పెంచినారో. మా పెంపకం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. మేం పద్ధతిగానే పెరిగాం. నాన్న తాగి తాగి తన జీవితం నాశనం చేసుకున్నాడు కాబట్టే తాగడం వల్ల నష్టమేంటో, ఆ తాగే వాళ్ళ వల్ల ఆ కుటుంబం పడే బాధలేంటో మాకు బాగానే తెలుసు. అందుకే చిన్నప్పటి నుంచి కనీసం తాగే వాళ్ళని చూస్తే కూడా భయపడేలా పెరిగాం మేము. అలాంటిది నా చెల్లెలు ఈరోజు ఈ విధంగా తాగి కనిపిస్తుంది అని అంటే తనకేమైందో ఏంటోనని ఆలోచించకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారే, ఇది న్యాయమేనా? మా పెంపకాల గురించి మాట్లాడుతున్నారు. మీ వాళ్ళ పెంపకం ఇదేనా? వయసు మీద పడింది, మీ సంస్కారం ఏమైందండి? అరే, చిన్న పిల్ల తాగేసి ఉండటం ఏంటి, ఏం జరుగుంటుంది అని ఆలోచించకుండా మా గురించి మా పెంపకాల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం తెలుసండి మా పెంపకాల గురించి? ఉన్నదే గుట్టుగా తిన్నాం, ఉన్నంతలో గుట్టుగా బ్రతికాం. ఏనాడు దేని మీద ఆశపడలేదు, ఒకరిని ఇబ్బంది పెట్టింది లేదు. మీ చెల్లెలు తాగి కనిపిస్తా ఉండగా నువ్వు ఆ విధంగా మాట్లాడుతుండావే, ఏమనుకోవాలి నిన్ను? ఒక్కసారి వాసన చూడు, ఎట్ట గుప్పును కొడుతుండాదో. వాసన వస్తుందని చెప్పేసి తను తాగినట్ట? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ముందు తనని మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేయకుండా ఎందుకండి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు? ఎవరో చేసిన తప్పులకు మేమిప్పటిదాకా మీ ముందు అవమానాలు పడుతూనే ఉన్నాము. మా వల్ల మీకేదైనా నష్టం జరిగిందా? ఈ రోజు వరకు మీ వల్ల మేము 2 ప్రాణాలు కోల్పోయాము. దాని గురించి మేము ఎప్పుడైనా మాట్లాడామా? జరిగిందేదో జరిగిపోయింది, మా రాత ఇంతే, మా అక్క సంతోషంగా ఉంటే చాలు అని మేమనుకుంటుంటే ఏ చిన్న అవకాశం దొరికినా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. అమ్మ వర్ష, వర్ష ఏమైంది నీకు? నువ్వు తాగడమేంటి? వాళ్ళ విధంగా మాట్లాడుతుంటే మాట్లాడవేంటే నువ్వు? ఎందుకు తాగావు? ఎవరు తాగించారు? అమ్మ విజయశాంతి, ఏం చేస్తున్నావు? ఏమైందో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారేంటని ఇప్పటిదాకా వాళ్ళని అన్నావు, మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. ఏందన్నా పడుకోబెట్టేది?